యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును సామెతల గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. నేటి వాక్య ధ్యానానికి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం భీమడోలు వాస్తవ్యులు పిట్ట ఆదిత్య కుమార్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు పిట్ట రాధాకృష్ణ రిబ్కా గారు, సహోదరి మౌనిక గారు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. ఆదిత్య కుమార్ గారు దయాకిరీటంతో అలంకరించబడినందున ఈ నూతన సంవత్సరం ఆ బిడ్డకు దీవెనకరంగా ఉండేట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ సహకారులు లభించినట్లు ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. మీ దాసులు రాధాకృష్ణ రిబ్కా గారు యేసే పరిష్కారానికి సహకారులు ఈ బిడ్డలను దీవించండి. ఆదిత్య కుమార్ గారిని దీవించి మీరిచ్చిన నూతన జన్మదినం కొరకు వందనాలు. కుమారుని ఆశీర్వదించండి. మౌనిక గారిని దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానము నిమిత్తము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనము నుండి వాక్యాన్ని గమనిద్దాం. సామెతల రచయిత సొలొమోను దేవుని చేత జ్ఞానమును వరముగా పొంది అనేక సత్యాలు రాశారు. గొప్ప పరిశీలకుడు, గొప్ప పరిశోధకుడు సొలొమోను. ఆయన పరిశోధించని శాస్త్రం లేదు, ఆయన పరిశోధించని జీవితాలు లేవు. అన్ని రకాల మనుషులను ఆయన పరిశోధించాడు. స్త్రీలు, పురుషులు, యవ్వనులు, వివాహితులు, అవివాహితులు, జ్ఞానులు, అజ్ఞానులు, భక్తులు, భక్తిహీనులు, మూర్ఖులు, ఘనులు, పేదలు, ఇలా ఒకటి కాదు అనేక మంది విషయాలు పరిశోధించాడు. అలాగే శాస్త్రాలు, ఖగోళ శాస్త్రం, అలాగే భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, అన్ని శాస్త్రాలు, మానసిక శాస్త్రం, సామాజికంగా, రాజకీయంగా, రాజ్యపరంగా ఎన్నో విషయాలు సొలొమోను పరిశోధించాడు. దేవుడు మనకు 24 గంటల సమయం ఇచ్చాడు. మనమేం పరిశోధిస్తున్నాం? మనం ఎదటి వారి బలహీనతలను పరిశీలించి వాళ్ళని విమర్శలు చేయటానికే జీవితకాలం వెచ్చించేస్తుంటాం. అవునా? మనం దేవుడిచ్చిన జ్ఞానంతో లోకంలో అనేకమైనవి ఉన్నాయి పరిశీలించాల్సినవి. ఆ పరిశోధనలో నీవు జ్ఞానిగా మారతావు. సొలొమోను అయితే జ్ఞాని అయి ఉండి పరిశోధన చేశాడు. కనుక ఆయన చెప్పిన ఒక్కొక్క మాట ఆత్మ సంబంధమైన అభివృద్ధికి, భౌతికంగా మెళకువకు ఉపయోగపడుతుంది. 19వ వచనం, యథార్థమైన నీతి జీవదాయకం. యథార్థమైన నీతి జీవదాయకం. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణానికే చేస్తాడు. హూ ఎవర్ ఈజ్ స్టెడ్ఫాస్ట్ ఇన్ రైచియస్నెస్ విల్ లివ్, బట్ హీ హూ పర్స్యూస్ ఈవిల్ విల్ డై. ఇక్కడ ఏం చెబుతున్నాడు? నీతి జీవదాయకము, పాపము మరణకరము. నీతి జీవదాయకము, దుష్టత్వము మరణమునకు దారితీస్తుంది. దుష్టుడు చనిపోతాడు. సోదరుడా, సోదరి, నీ జీవితంలో గాడ్స్ రైచియస్నెస్ మస్ట్ బి అపియర్డ్, కనబడాలి. దేవుని నీతి అనగా దేవుని ప్రేమ, దేవుని న్యాయం రెండింటి సమ్మిళితం నీతి. రైచియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ప్లస్ జస్టిస్ ఎట్ ఎ టైం. ఒకేసారి ప్రేమ న్యాయాలు కలిగి ఉండటం నీతి.
కనుక దేవుడు నీతి గలవాడు అనగా ఆయన ప్రేమ న్యాయాలు ఒకసారి చేసేటువంటి వాడు. వాటిని మించి ఇంకొకటి చేయడు. అర్థమవుతుందా? ఎవరినైనా మనం ఆయన చాలా నీతి గలవాడండి, ఆయన ఆ పని చేయడు అంటాం. అంటే ఇట్ ఈస్ హిజ్ క్యారెక్టర్. ఇట్ ఈస్ హిజ్ క్యారెక్టర్. అతని యొక్క వ్యక్తిత్వం అది. ఆ వ్యక్తిత్వం మార్పు లేనిదిగా స్థిరంగా ఉంటుంది. అక్కడ నీతి. కనుక దేవుడు మానవులకు విశ్వాసము ద్వారా తన నీతినిస్తున్నాడు. విశ్వాసము ద్వారా దేవుని నీతి మనకు అనుగ్రహించబడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము నీతిమంతుడు అయిన తరువాత అతని క్రియలు నీతి క్రియలు. అతని క్రియలు నీతి క్రియలు. నీతి క్రియలు అంటే ప్రేమ న్యాయముతో కలబడినవి. అబ్రహాము తన యొక్క జీవితంలో తాను చేసినటువంటి అనేక కార్యాలు తన దాసులకు కానీ తన బంధువులకు కానీ తనతో పాటు నివసించిన ప్రజలతో అతని సంభాషణలు కానీ దేవునితో అతని యొక్క ఆధ్యాత్మిక సంబంధం కానీ మీరు పరిశీలిస్తే గంభీరమైన జీవదాయకమైన జీవితాన్ని జీవించాడు. అబండెన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ హిస్ లైఫ్ టైం. దేవుని యొక్క సమృద్ధి అయిన జీవం అతని జీవితకాలం అంతా అనుభవించాడు, ప్రదర్శించాడు. ఇది మనం చేయాల్సిందే యాజ్ ఎ ట్రూ క్రిస్టియన్. మంచి క్రియల చేత జీవించుట నేర్చుకోవాలి. సత్క్రియలు. దుష్టక్రియలు చేసేవాడు విడువక చేసేవాడు మరణానికి వెళ్ళిపోతాడు. దుష్టక్రియలు విడువక చేయుట, ఇతరులను బాధించుట, దోచుకునుట, పాడు చేయుట, హింసించుట, నష్టపరుచుట, చెడ్డ పనులు దుష్టక్రియలు. ఇవి విడువక చేస్తే మరణం వచ్చేస్తుంది. అంటే జీవము మరణము రెండు కూడాను మన ఎదుటనే ఉంచబడ్డాయి. మనము ఏ మార్గం స్వీకరిస్తే ఆ యొక్క డెస్టినీకి చేరుతాం, ఆ ఎండ్కి వెళ్ళిపోతాం. ఒక గొప్ప ఆశీర్వాదము నీ ఎదుట ఉంచబడింది, ఒక గొప్ప ప్రమాదం కూడా నీ ఎదుటే ఉంది. యూ సెలెక్ట్. నీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. జీవ మార్గానికి వెళ్తావా, అది ఆశీర్వాదం. దుష్ట మార్గానికి వెళ్తావా, అది మరణకారణం. అనేక మంది దుష్ట మార్గములోనికి వెళుతున్నారు. దుష్ట క్రియలు విడువక చేస్తున్నారు. దుష్ట క్రియలు విడువక చేస్తున్నారు. ఇది అపవాది మనస్సు. జీవదాయకమైన జీవితం ఇట్ కమ్స్ త్రూ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని పొందిన విశ్వాసుల మూలంగా కలుగుతుంది. మరణముతో కూడిన బ్రతుకు అవిశ్వాసులకు కూడుతుంది. సోదరుడా, సోదరి, చెడ్డ క్రియలను విడువక చేయుట, అతిశయించుట. చూడండి, కొన్ని సందర్భాల్లో బాంబు బ్లాస్ట్స్ చేసినప్పుడు, ఎక్కడైనా మందు పాత్రలు పెట్టినప్పుడు కొన్ని గ్రూప్స్, నక్సల్స్ కానీ మిలిటెంట్స్ కానీ అనౌన్స్ చేసుకుంటారు, ఇది మా వలన జరిగినటువంటిది అని. ఏమిటండి అసలు అది? ఇదేమన్నా గొప్ప సాధించిన గొప్ప కార్యమా? దేశానికి ఏమన్నా మెడల్ తీసుకొచ్చే కార్యమా? సహపౌరులను, అమాయకులను చంపేసి ఇది మా వల్ల కలిగింది అంటాడు. ఏమిటో దాని అర్థం? దుష్టక్రియ. మనుషులను జీవింపచేసే క్రియలు చేయాలి తప్ప మనం మనుషులను చంపేటి, నశింపజేసేటి క్రియలు చేస్తే ఏ విధంగా మనం తప్పించుకుంటాం? వన్ డే వీ విల్ డై. మరణం నీకు తరువుకు వస్తుంది అర్థం కాకుండానే.
అందుకే కదా ఎన్కౌంటర్స్లో చచ్చిపోవటం, ఎదురుదాడుల్లో చనిపోవటం జరుగుతుంది. దుష్ట క్రియలు విడనాడాలి, దుష్ట క్రియలు విడనాడాలి. ఇప్పుడు దుష్ట క్రియలు అనేవి ఆల్టర్ అవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు హింసాత్మకమైనవే దుష్ట క్రియలు గించేవాడు, ఇప్పుడు వైట్ కాలర్ క్రైమ్ పెరిగిపోయింది. వైట్ కాలర్ క్రైమ్ చాలా ఫ్యాషన్గా కనిపిస్తుంది ఇవాళ. అర్థమవుతుందా? ఇవాళ చాలా అధిక శాతం ఆకర్షితులవుతున్న అంశం ఏమిటంటే, న్యాయము తీర్చుట పేరిట, సమాధానపరచుట పేరిట దోపిడి, సహాయం చేస్తున్న పేరిట దోపిడి. ఇది బయటికి చాలా బాగుంటుంది. ఈయన దగ్గరికి వెళ్తే మన పని అవుతుంది, వీరి దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది. సొల్యూషన్ ఇన్ రాంగ్ మేనర్, చెడు మార్గములో ఒక పరిష్కారం సూచించి సమాజంలో చెడును వృద్ధి చేస్తున్న అనేక మంది వైట్ కాలర్ క్రైమ్ పీపుల్ ఉన్నారు, క్రిమినల్స్ ఉన్నారు. సహోదరుడా, సహోదరి, అది మరణానికి దారితీస్తుంది. మన సమాజాన్ని పాడు చేస్తోంది ఏది? దుష్టక్రియలే. దుష్టక్రియలను గురించి కొన్ని వివరిస్తాడు, కొన్ని ఇదే అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పాడు, అవి నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. హేయులు, ఇష్టలు, చూడండి కంపారిజన్. ఎవరంటే ఆయనకు అసహ్యం? మూర్ఖ స్వభావం కలవారు. ఎవరంటే ఆయనకి ఇష్టం? యథార్థ హృదయము కలిగి ప్రవర్తించేవారు. మనకే అర్థమైపోతుంది మన పట్ల దేవుడు ఇష్టంగా ఉన్నాడా. యథార్థమైన హృదయం కలిగి ఉండాలి మనం. అంటే త్రికరణ శుద్ధి అంటారు. ఆలోచించిందే మాట్లాడాలి, మాట్లాడిందే చేయాలి. ఆలోచన, మాట, క్రియ, ఈ మూడు మ్యాచ్ అవ్వాలి. ఒకటి ఆలోచిస్తాం, మరొకటి బయట పెడతాం, మరొకటి చేస్తాం. కన్సిస్టెన్సీ లేదు, స్థిరమైన నిర్ణయం లేదు చాలామంది జీవితాల్లో. మాట ప్రేమతో చెబుతాడు, క్రియలో ప్రేమ ఉండదు. మాట దానం చేసినట్టు మాట్లాడతాడు, క్రియలో దానం కనపడదు. ఇలాంటి సోదరులు చాలామందిని చూశాను నేను. ఎందుకు చెబుతున్నానంటే, వాక్యం మాట్లాడుతున్నది యథార్థంగా ప్రవర్తించేవారే ఆయనకి ఇష్టలు, మూర్ఖ స్వభావంతో జీవించేవాళ్ళు ఆయనకు హేయులు, ఆయన వారిని అసహించుకుంటాడు. క్రికెడ్ హార్ట్, మూర్ఖ చిత్తులు అన్నప్పుడు క్రికెడ్ హార్ట్ అన్నాడు. చిత్తుడు, చిత్తము అనేది హృదయానికి సంబంధించింది, హార్ట్కు సంబంధించింది, మనసుకు సంబంధించింది. క్రికెడ్ పీపుల్, వికెడ్ పీపుల్ అండ్ క్రికెడ్ పీపుల్. ఎప్పుడు మూర్ఖత్వం ఉంటుందో అప్పుడు దుష్టత్వం కూడా ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే దీనత్వం ఉంటుందో అప్పుడు యథార్థతత్వం కూడా అబ్బుతుంది. ఇవి లక్షణాలు, మనిషి యొక్క లక్షణాలు. మన స్వభావాన్ని బట్టే మన యొక్క లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అందుకే చెబుతారు పెద్దలు, వేరు కట్ చేయబడాలి. అంటుకట్టబడినప్పుడు భూమిలో ఉన్న వేరు నుండి తొలగించి వేరుని వేరు చేసి కొమ్మను తీసుకెళ్ళి అంటుకడతారు. కనుక యు మస్ట్ కట్ ద ఈవిల్ రూట్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న చెడ్డ వేరు, పాపము యొక్క వేరు, పాప స్వభావము యొక్క వేరు తెంపబడాలి, క్రీస్తుకు అంటగట్టబడాలి. క్రీస్తు యొక్క జీవము నీ యందు ప్రవహించాలి, లోకము యొక్క సారము కాదు ప్రవహించాల్సింది. యథార్థంగా ఉంటే దేవునికి ఇష్టం, మూర్ఖ చిత్తముగా ఉంటే దేవునికి అసహ్యం. గాడ్ హేట్స్, అసహ్యమే కాదు ఆయన తిరస్కరిస్తాడు అట్లాంటి వాళ్ళని. గాడ్ రిజెక్ట్ దెమ్.
చూడండి, దేవుడే తోసేస్తే, దేవుడే తీర్పు తీర్చేస్తే ఇక ఎవరు రక్షిస్తారు వాళ్ళని? మూర్ఖులుగా జీవిస్తున్నామా? అంటే ఎన్నిసార్లు చెప్పినా మార్పు పొందని తత్వం. మూర్ఖ చిత్తము మార్పు నందదు. స్వప్రయత్నం చేత నీ మూర్ఖ చిత్తం నుండి విడుదల పొందాలని అనుకుంటే అసహ్యం, అది జరిగేది కాదు. దేవుడు అందుకే మన యొక్క స్వభావంలో మార్పులు తీసుకురావటానికి పరిశుద్ధాత్మను సంచకరువుగా ఇచ్చాడు. యేసుక్రీస్తును విశ్వసించిన వారందరికీ పరిశుద్ధాత్ముడు సంచకరువుగా అనుగ్రహించబడుతున్నాడు. కాబట్టి దేవుని సహాయం కొరకు, దేవుని నుండి ప్రియమైన స్థితి కోరుకోవటానికి, ఆయనకి ఇష్టలుగా మారటానికి విశ్వాసం కావాలి. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానం విడిపించబడుతుంది. భక్తిహీనుడు, నీతిమంతుల సంతానం రెండు రాస్తున్నాడు. భక్తిహీనులు వారి సంతానం శిక్ష తప్పించుకోరు, నీతిమంతులు వారి సంతానం విడిపించబడతారు. భక్తిహీనులు అనే పదం చెడును సూచిస్తుంది కదా. చెడు మార్గములో ఉన్నవారు, క్రమము లేనివారు, ఆధ్యాత్మికంగా దేవునిపై ఆధారపడిన వారు, అటువంటి వారు తప్పక శిక్ష పొందుతారు. నిశ్చయం ఇది, తప్పక నిశ్చయంగా శిక్ష పొందుతారు. భక్తిహీనులు శిక్షించబడటం ఈ రోజుల్లో కనబడటం లేదు. చాలా సందర్భాల్లో కదా అని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారని అనుకోవద్దు. దేవుడు తీర్పు తీర్చేవాడు, వారు తప్పించుకోలేరు. నీతిమంతుల సంతానం విడిపించబడుతుంది. భక్తిహీనుని సంతానానికి శిక్ష తప్పదు. ఒక వ్యక్తి అన్యాయముగా డబ్బు సంపాదించాడు. అతడు కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు మీదే పెట్టాడు. పిల్లలు భ్రష్టులయ్యారు. ఆ భక్తిహీనుని యొక్క సంతానం భ్రష్టత్వము వలన వారు నష్టపోయారు. అతడు సంపాదించింది ఏ మూలకి రాలేదు. అతడు మరణించిన కొద్ది దినాల్లోనే అంతా అయిపోయింది. ఆ బిడ్డలు రోడ్డున పడ్డారు, శిక్ష పడ్డారు. చాలా సందర్భాల్లో మనం మన సంతానానికి శిక్షను ప్రజెంటేషన్కి ఇస్తున్నామా, లేక నీతి చేత విడిపించబడే ధన్యతను ఇస్తున్నామా పరిశీలించుకోవాలి. నాకు తెలిసిన ఒక వ్యక్తితో నేను చెప్పాను, డోంట్ గివ్ డిస్ప్యూట్స్ టు యువర్ చిల్డ్రన్. డోంట్ గివ్ డిస్ప్యూటెడ్ అసెట్స్ టు యువర్ చిల్డ్రన్. ఇట్ మే కాస్ట్ దేర్ లైఫ్. వారి ప్రాణం ఖరీదు చేయించదు. ఇవాళ చాలామంది అలా చనిపోతున్న వారు ఉన్నారు. పగలు, కక్షలు, కార్పణ్యాలు, తరతరాలుగా డబ్బు కొరకు, ఆస్తి కొరకు, పదవుల కొరకు, వీటి కొరకు వారి సంతానం కూడా అలానే బలైపోతున్నారు. కారణము భక్తిహీనత, జీవితం సరి చేసుకోకపోవటం, తాను పట్టుకున్నటువంటి చెడును కంటిన్యూ చేయటం. చూడండి ఎంత ఫ్యాక్షనిస్టులు ఒకళ్ళొకళ్ళు చంపుకుంటూ పోతున్నారు. ఒకళ్ళొకళ్ళు చంపుకోవటంలో తరాలు వెళ్ళిపోతున్నాయి. ఆ దుష్టత్వం మానరా? అలాగే పగ, ద్వేషాలు, ఆ దుష్టత్వం మానరా? మానకపోతే ప్రతిఫలంగా మరణము వారికి సంప్రాప్తిస్తుంది. అదే చెబుతున్నాడు, నీతిమంతుల సంతానం విడిపించబడుతుంది. The offspring of the righteous will be delivered. నీతిమంతుడు బిలీవర్, విశ్వాసి అనర్థం. విశ్వాసి యొక్క సంతానం తప్పక జ్ఞాపకం చేసుకోబడుతుంది. దే విల్ బి ప్రొటెక్టెడ్. ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానము నీతిమంతుని సంతానాన్ని తప్పిస్తాడు. చూడండి, అబ్రహాము నీతిమంతుడు. అతనిని జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలీయులను విడుదల చేశాడు ఐగుప్తు నుంచి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నీ సంతానాన్ని నేను వెలుపడికి తెస్తానని, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలీయులను విమోచించి బయటకు తీసుకొచ్చాడు.
కఠినమైన ఐగుప్తు చెర నుండి దేవుడు, సోదరుడా సోదరి, విడిపించబడ్డారు. లిటరల్గా అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు చెర నుండి విడిపించబడ్డాయి. ఈ మాట రుజువు చేశారు. ఐగుప్తు చెర భౌతికం, పాపము యొక్క చెర ఆధ్యాత్మికం. పాపము యొక్క చెర నుండి కూడా నీతిమంతుడి సంతానం విడిపించబడతారు. చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డలు ఇంకా యేసయ్యను అంగీకరించలేదని బాధపడుతుంటారు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన మరణించాడు. ఆయన జీవించిన కాలంలో పలుమార్లు నాతో బాధపడుతుండేవాడు, నా బిడ్డలు ఏమవుతారు, ఇంకా రక్షించబడలేదని. ఆయన మరణం తరువాత దేవుడు ఆ కుటుంబాన్ని దర్శించాడు. ఆయన బిడ్డలు యేసును అంగీకరించారు. వారు దేవుని పని కూడా చేస్తున్నారు. వాళ్ళని దేవుడు విడిచిపెట్టలేదు. ఆ భక్తుని ప్రార్థన దేవుడు త్రోసిపుచ్చలేదు. వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని నేను వర్ధిల్ల చేస్తాను, విడిపిస్తాను, విమోచిస్తాను, నడిపిస్తాను, జ్ఞానం ఇస్తాను, పోషిస్తాను. ఎన్ని వాగ్దానాలు! మనం అనుకుంటాం సంపాదించి ఇచ్చేస్తే పిల్లలే బతికేస్తారు, పిల్లలే పోషించబడతారు, పిల్లలే చూసుకుంటారు అనుకుంటాం. దైవ సహాయం లేకుండా మానవుడు సౌఖ్యంగా ఎట్లా ఉండగలుగుతాడు? భౌతిక పాప ఇచ్చలతో కూడిన సుఖాలు అనుభవించడం సౌఖ్యంగా బ్రతకటం కాదు. మళ్ళా చెబుతున్నాను, భౌతిక సంబంధమైన ఇహలోక ఐశ్వర్యంతో తొలదూగుతూ సుఖించుట, పాపములో జీవించుట సౌఖ్యం కాదు. సమాధానంతో నీతిగా బ్రతకటమే సౌఖ్యవంతమైన జీవితం. చాలా పవర్ఫుల్గా, లగ్జూరియస్గా, ఇష్టానుకూలంగా ఆశలు తీర్చుకుంటూ బ్రతకటం దర్జాగా బతకటం అనుకుంటున్నారా? అంతకంటే దర్జాగా బతకటం ఏమిటో తెలిసిన, దేవుని యందు భయభక్తులు కలిగి నీతి క్రియలు చేస్తూ సమాధానంతో శాంతితో బ్రతకటం నిజమైన ధన్యత. తర్వాత వచ్చిన వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. ఈ పదం చాలామంది జీవితాల్లో తేటగా కనిపించింది. చాలా అందమైన స్త్రీ, వివేకము లేని సుందర స్త్రీ. వివేకము లేక, వివేకము అంటే ఎలా ప్రవర్తించాలో తెలియనిది, ప్రవర్తన లోపం, మేలు చేయటం కీడు చేయటం యొక్క విచక్షణ ఎరుగనిది, ఏది ప్రవర్తించాలో ఏది ప్రవర్తించకూడదో తెలియనిది. అందుకే నేను రాస్తున్నాడు, లైక్ ఏ గోల్డ్ రింగ్ ఇన్ ఎ పిగ్స్ స్నాట్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్ వితౌట్ డిస్క్రిషన్. వివేకం లేదు ఆవిడికి, ఇది చేయకూడదు ఇది చేయొచ్చని తెలియంది. పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి. సుందర స్త్రీని బంగారు కమ్మితోనే పోల్చాడు. సుందరమైన స్త్రీని బంగారంతో పోలుస్తారు కదా కవులు, బంగారు బొమ్మ అని అంటారు. ఈ బంగారు బొమ్మ వివేకం లేకపోతే ఆ స్త్రీ పంది ముక్కున ఉన్నటువంటి బంగారుపు కమ్మి వంటిది. పంది అశుద్ధాన్ని భుజిస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే మురికిలో అపవిత్రతలో పొరలాడుతుంది అని అర్థం. పరిశుద్ధతను గూర్చిన జ్ఞానము లేని స్త్రీ అపవిత్రత యందు పొరలాడుతుంది. అది నిష్ప్రయోజనమైన జీవితం కలిగింది అవుతుంది. నో వన్ టచెస్, నో వన్ యూజెస్. ఎవరు కూడా ఆ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి కొరకు ఆశపడరు. బంగారు కమ్మి అంటే ఆశ, కానీ పంది ముక్కను ఉంచి ఉంటే ఏమిటి ప్రయోజనం? దినదినము అపవిత్రతను రుచి చూచేటువంటి జీవితం అన్నమాట అది. స్త్రీలను అవమానపరచడానికి చెప్పలేదు, మెళుకుపరచడానికి చెప్పాడు. ఆ విధంగా వర్ణించడం ద్వారా స్త్రీలకి అవమానం తెచ్చాడు అని వాళ్ళ స్త్రీల సంఘాల వాళ్ళు గొడవ చేస్తారు. ఆ రచయిత వాళ్ళు ఉండుంటే గొడవ చేసేవాళ్ళు. ఏమి అలాంటి ఉదాహరణ వాడాలా?
ఇంకోటి వాడచ్చు కదా అని చెప్పి అంటారు. కానీ ఆయన మహాజ్ఞాని. ఎంతగా మనుషులు అసహించుకుంటారో అట్టి స్థితిని అది వర్ణిస్తున్నాడు. వివేకము లేని సుందరమైన స్త్రీకి ఆనర్ దక్కదు, ఘనత దక్కదు, అవమానమే దక్కుతుంది. ప్లెజర్ ఉండదు, సంతోషం ఉండదు, దుఃఖమే ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఉండదు. సుందర స్త్రీకి యాక్సెప్టెన్స్ ఉండాలి కదా, కానీ వివేకం లేకుండా సుందరమైన స్త్రీకి యాక్సెప్టెన్స్ ఉండదు, ప్రజల అంగీకారం ఉండదు. ఇది ఒక ఉమెన్ క్యారెక్టర్నే మనం తీసుకోవాల్సిన పని లేదు. వివేకం లేని ఏ మనుషుడైనా కూడా అంతే. కానీ పర్టికులర్గా స్త్రీని గురించి రాశాడు ఇక్కడ. ఎందుకంటే సుందర స్త్రీ అన్నాడు కనుక అందం ఆడవారికి వివరణగానే వ్రాస్తారు కనుక పర్టికులర్గా విమెన్ను హెచ్చరిక చేస్తున్నాడు. వివేకం కలిగి ఉండండి అమ్మా. మీ జీవితాల్లో వివేకం చాలా అవసరం. వివేకం స్త్రీకి కలిగి ఉంటే ఆమె తన మీదకు వస్తున్న దాడులను తెలుసుకుంటుంది. వివేకం లేనిది సులువుగా లోబడిపోతుంది, చెడుకి, పాపానికి సులువుగా లోబడుతుంది, శోధనకు సులువుగా లోబడుతుంది. అది ఆమెకు అవమానాన్ని తీసుకొస్తుంది. అందుకే నేను చెబుతున్నాడు, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. ఇది చాలా ఆలోచించాల్సిన మాట. యుక్తమైన ఆశ, కోరిక. యుక్తమైన కోరిక ఎప్పుడూ కూడా స్వార్థపరత్వమైంది కాదు, ప్రయోజనత్వమైంది. ఇతరుల ప్రయోజనం కొరకు నీ కోరికలు ఉంటే అవి ఉత్తమం. నీ స్వార్థం కోసం ఆశలుంటే అవి అహంకారం, అహంకారంతో నిండి ఉంటాయి. నిన్ను అహంకారం వైపే నడిపిస్తాయి నీ స్వార్థపూరిత ఆశలు. అవి నెరవేరే కొద్దీ అహంకారం అయిపోతాం. కానీ ఉత్తమమైనటువంటిది ఏమిటంటే నీతిమంతుని కోరిక. నీతిమంతుడు తన కొరకు ఏం కోరుకోడు. నీతిమంతుడు దేవుని కొరకు కోరుకుంటాడు, దేవుని చిత్తం నెరవేరటం కొరకు కోరుకుంటాడు. నీతిమంతుడు ప్రజల కొరకు కోరుకుంటాడు, స్వార్థం కొరకు అనడు, కోరడు. కోరితే నీతిమంతుడు ఎట్లా అవుతాడు? కనుక మనం నీతిమంతుని వలె కోరికలు కలిగి ఉంటే అవి ఉత్తమమైనవి. ఉత్తమమైన కోరిక కలిగి ఉండాలి. ఉత్తమమైన కోరిక ఏమిటో తెలుసా? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా నరకము తప్పించుకొని రక్షించబడాలి. ఇది ఉత్తమమైన కోరిక. అందరికీ ఆరోగ్యం, అందరికీ విద్య, అందరికీ స్వాతంత్రం, ఇలా మనం అనేక విషయాలు ఆలోచిస్తుంటాం. అందరికీ ఆదాయం, అందరికీ ఆనందం. అయితే అందరికీ రక్షణ ఉత్తమమైన కోరిక. అందరూ రక్షించబడాలి. ఇది మనం మన జీవితాశయంగా కలిగి ఉండాలి. ప్రభువు చెప్పింది అదే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే అందరూ కూడా అగ్నిగుండం తప్పించుకునేటట్లుగా మీ ప్రయత్నం మీరు చేయండి అని. అలా చేసిన వాడు ధన్యుడవుతాడు. భక్తిహీనుడు ఎంతవరకు తన స్వార్థంతో తన కొరకే తన లోపటే ఆలోచించుకుంటాడు. అది అహంకారానికి దారితీస్తుంది. రేపటి వాక్య ధ్యానంలో 24వ వచనం నుండి మాట్లాడుకుందాం. గివింగ్ గురించి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో, దాని గురించి మాట్లాడదాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం భీమడోలు వాస్తవ్యులు పిట్ట ఆదిత్య కుమార్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రాధాకృష్ణ రిబ్కా గారు సహకారం ఇస్తూ ఉన్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. ఆదిత్య కుమార్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డ విద్యలో సహాయం చేయండి, జ్ఞానం ఇవ్వండి, ఉత్తమ ఫలితాలను ఇవ్వండి. రాధాకృష్ణ గారు రిబ్కా గారిని దీవించండి, మౌనికను ఆశీర్వదించండి. నూతన ఎపిసోడ్ సహకారులను ఈ మాసాంతం వరకు ఇవ్వండి, మహిమ పొందండి, ప్రేక్షకులను రక్షించండి, ఆలోచనను అభివృద్ధి చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక.